మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచేయండి ముకుంద జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇరాన్కు చైనా, రష్యాలు పరోక్షంగా సాయం చేస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఉపగ్రహ చిత్రాలు, ఎన్క్రిప్టెడ్ సిగ్నల్స్ తో ఇజ్రాయెల్, అమెరికాలకు చెందిన సైనిక సమాచారాన్ని ఇరాన్కు చేరవేస్తున్నాయని తెలిపింది. యుద్ధభూమిలో అమెరికా, ఇజ్రాయెల్ కదలికలను ఇరాన్కు చేరవేస్తూ పశ్చిమాసియా యుద్ధ చిత్రాన్నే మారుస్తున్నాయని వెల్లడించింది. పశ్చిమాసియాలో అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు ఖచ్చితంగా ఎక్కడున్నాయనే అత్యంత రహస్య సమాచారాన్ని రష్యా ఇరాన్కు చేరవేస్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్కు సొంతంగా భారీ నిఘా ఉపగ్రహాలు లేవు. అయితే రష్యా తన అధునాతన ఖయ్యామ్ శాటిలైట్ ద్వారా ఇరాన్కు 24 గంటల పాటు ఆప్టికల్, రాడార్ ఇమేజీలను అందిస్తోంది. దీని ద్వారా ఇరాన్ తమ దాడుల సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచుకుంటోంది. రష్యా సైనికుల కదలికలు, యుద్ధ విమానాలకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా ఉక్రెయిన్ కు అందించింది. దానికి ప్రతీకారంగా ఇప్పుడు రష్యా అగ్రరాజ్యానికి చెందిన సమాచారాన్ని ఇరాన్ కు అందిస్తోంది. మరోవైపు చైనా ఇరాన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రూపురేఖలను మార్చివేస్తోంది. ఇరాన్ సైన్యం అమెరికాకు చెందిన జీపీఎస్ స్థానంలో డ్రాగన్ కు చెందిన ఎన్క్రిప్టెడ్ బిడౌ 3 నావిగేషన్ సిస్టమ్ ను వాడుతోంది. చైనా అందించిన YLC-8B యాంటీ స్టెల్త్ రాడార్ ను వినియోగిస్తోంది. కంటికి, రాడార్లకు చిక్కకుండా దూసుకెళ్లే అమెరికా యుద్ధ విమానాలు B-21, F-35 లను కూడా ఈ చైనా రాడార్లు పసిగట్టగలవు. క్యారియర్ కిల్లర్స్ గా పిలిచే 50CM-302 సూపర్ సోనిక్ యాంటీషిప్ క్షిపణులను ఇరాన్ కొనుగోలు చేయబోతోంది. ధ్వని కంటే 3 రెట్ల వేగంతో ప్రయాణించే ఈ క్షిపణులు ప్రస్తుతం గల్ఫ్ లో ఉన్న USS అబ్రహం లింకన్, గెరాల్డ్ ఫోర్డ్ యుద్ధ నౌకలకు పెనుముప్పుగా మారనున్నాయి. చైనా ఈ యుద్ధాన్ని కేవలం ఇరాన్ కు సాయంగా చూడటం లేదు. భవిష్యత్తులో తైవాన్ పై తాము చెయ్యబోయే యుద్ధానికి ఇదొక లైఫ్ ఫైర్ ల్యాబొరేటరీగా వాడుకుంటోంది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న అమెరికా, ఇజ్రాయిల్లు ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ, ఆపరేషన్ రోరింగ్ లయన్ పేర్లతో ఇరాన్ కమాండ్ సెంటర్లను, రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయి. యుద్ధంలో ఇరాన్ దాడులకు రష్యా ఇంటెలిజెన్స్ సాయంపై అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పందించారు. తాము ప్రతి కదలికను ట్రాక్ చేస్తున్నామని ఒక బలమైన హెచ్చరిక పంపారు. 1991లో ఇరాక్ రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేసి అమెరికా విజయం సాధించింది. అయితే ఇరాన్ మాత్రం రష్యా, చైనాల సాయంతో అమెరికాకు గట్టి పోటీ ఇస్తోంది. అమెరికాకు చెందిన 10కి పైగా అధునాతన రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేశామని ఇటీవలే ఇరాన్ పేర్కొంది.